సింగరేణి ఎంప్లాయీస్ బెల్లంపల్లి నియోజకవర్గ కాబోయే ఎమ్మెల్యే బొడ్డు వెంకటేశ్వర్ రైట్ సార్. నేను కూడా తినలేరు అన్న మా మాట అంటావు, నేను తినలేరు తినలేరు, అందుకే ఆశయాల రమ్మలేదు. అరే సురేష్ ఇక పంక లేదురా డ్రోన్ రైట్. టీచర్లు అందరూ అక్కడి నుంచి వస్తుంటారు, లెఫ్ట్ రైట్ బాలికలు బాలు నిలబడతారు. నమస్కారం ఆచార్య, నేను మీ పెద్ద కొడుకు చిన్న కొడుకున్నాను. శ్రీధర్ మీ పెద్ద కొడుకు చిన్న కొడుకు శ్రీధర్, నేను పెద్ద కొడుకు. నమస్కారం ఆచార్య. కవిత నమస్తే. ఆగ్రా ఇక్కడ తర్వాత రే రండ్రా ఫోటోలు దిగచ్చురా తర్వాత. జర్ర 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 బంగారం కెమెరా యాక్షన్. అది రోల్ సీనియర్ గారు చెప్పాలి సారీ పండరా పండరా మొత్తం రికార్డ్ చేస్తుండే కెమెరా అందరిలో పెట్టేస్తుండే. నిలబడ్డాం అందరం. కూర్చోండి సార్.
వందన వచ్చిన వస్తుంది నువ్వు ఆగాలి రెడీ 1 2 3 మేడం వేయండి కొట్టు కొట్టు బోరుగు సత్యనారాయణ అండ్ టీం తొందరగా మీ సీట్లలో కూర్చోండి. నెలలుగా మనం ప్రయత్నం చేసి చాలా మంది విద్యార్థులందరినీ సమాచారాన్ని సేకరించి ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. సో ఇప్పుడు వారికి కోరుకుంటున్నాను. యొక్క నగేష్ ఆచార్యులు కూడా వేదిక మాట చెప్పినప్పుడు స్టార్ట్ మేడం మేడం వాళ్ళకి ఇచ్చి రాండి ఆచార్య ఒక్క నిమిషం ఆచార్య. అట్లా మనకు అక్కడ కొంతమంది విద్యార్థులు ఉపాధ్యాయులు ఈరోజు మన మధ్యలో లేరు. సో వాళ్ళందరికీ కూడా మనం ముందు శ్రద్ధాంజలి ఘటిద్దాం. సో శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత తిరిగి మన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఒకసారి శ్రద్ధాంజలి వేదిక వద్దకు ఉపాధ్యాయులందరినీ అక్కడ తీసుకెళ్లవలసిందిగా కమల్ కుమార్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం భారతీయుడిగా పిలుచుకొని ఎంతో క్రమశిక్షణతో ఉండడానికి కంటి చూపుతో మనల్ని కూడా కంట్రోల్ చేసినటువంటి ఒక గొప్ప విద్యావేత్త వెల్లాల సత్యనారాయణ గారు, అలాగే పురుషోత్తమాచార్యులు గారు, అలాగే విదేశమాచార్యులు గారు కూడా ఈరోజు మనందరి మధ్యలో లేనందుకు ఈరోజు అందరినీ ప్రేమగా భావాసారంగా ఈరోజు మన మధ్యలో లేకపోవడం అత్యంత బాధాకరం. అలాగే గుర్ర శ్రీనివాసు టూ సెక్షన్ తను కూడా ఈరోజు మన మధ్యలో లేడు. ఎప్పుడు అందరినీ చాలా ప్రేమగా పలకరించేటటువంటి వ్యక్తి. తర్వాత బాలభారతి, నాగుల సృజన, వేముల శ్రీవాణి, అలాగే ఈ ఒక 15 రోజులకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం.
భవిష్యత్తును నిర్మించినటువంటి యొక్క ఉపాధ్యాయులకు, మన తోటి మిత్రులకు शांति शांति విభాగ్ అకాడమిక్ ఇన్ఛార్జిగా సరస్వతి కాలం పాటు మనకు సేవలు అందించినటువంటి యొక్క ఆచార్యులు దంపతులు యార్లగడ్డ రాధాకృష్ణ కృష్ణకుమారి ఆచార్యుల గారిని కూడా సరస్వతి శిశు మందిరాల సేవలో ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి యొక్క 12 నెలల్లో వాళ్ళకి అందించి మరి ఎంతో మంది విద్యార్థులు తీర్చిదిద్దినటువంటి యొక్క మనల్ని తీర్చిదిద్దినటువంటి మనకు 8 సంవత్సరాల పాటు మన యొక్క పాఠశాల కూడా విద్యాబోధన చేయడం జరిగింది. ప్రస్తుతం రిటైర్డ్ అయ్యి మనకి ఇక్కడ బెల్లంపల్లి దగ్గర మేడారం గ్రామంలో సార్ ఉంటున్నారు. అలాగే సో ప్రస్తుతం కూడా తను మ్యాథమెటిక్స్ టీచర్గా హైదరాబాద్లో పనిచేస్తున్నారు. తన యొక్క సేవలను సో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయులు సో ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్ అసిస్టెంట్ టీచర్గా పనిచేయడం జరుగుతుంది. ఈ పాఠశాల యొక్క కార్యదర్శి కొలిపాక విద్యాసాగర్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మేల్కూరులో బెల్లంపల్లి పాఠశాలకు అనేక మొట్టమొదటి ఉపాధ్యాయులు పనిచేయడం జరుగుతుంది.
జీవన ప్రయాణంలో కొత్త స్నేహితులు మనకు ఎంతో మంది అయినటువంటి మనం బాధ్యత గల ఉపాధ్యాయులుగా కూడా మారినాము. 7 అడుగుల ప్రయాణంతో భార్యాభర్తలుగా కూడా మనం బాధ్యతలు నిర్వహిస్తున్నాం. మన ప్రతిరూపాల బాధ మనల్ని ఈరోజు ఒక్కటి చేసింది, మనకు ప్రాణం పోసింది మన స్నేహం మాత్రమే. మనం గడిపే ఈ ఆనంద క్షణాలు మనకు రాబోయే 60 సంవత్సరాల జీవిత కాలానికి ఆక్సిజన్ లాగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఉపాధ్యాయుల యొక్క అందరి అనేక సంవత్సరాలు సేవలందించి వివిధ పాఠశాలలు అంటే విద్యాభారతి ఆలలో మనం ఉన్నాం. అయితే కొన్ని ప్రాంతాలు ఏవైతున్నాయి, కోల్బెల్ట్ ఏరియా ముఖ్యంగా, ఈ ప్రాంతంలో ఏం జరుగుతుంది అని అంటే చాలా ఒకరిని చూసి ఒకరం. ఇంతకుముందు ఉదయం నిన్న మాట్లాడుతుంటే సామల సూర్యం చెప్తున్నాడు, అంత ఆచారి గొర్రెదాటులాగా ఉంటుంది. మన వాళ్ళు ఒక్క గొర్రెకి నటుపోతే అన్ని గొర్రెలన్నీ అట్టే పోతాయి మన వాళ్ళు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి శిక్షణ ఏంటి, ఇక్కడ జరుగుతున్నటువంటి విధానం ఏమో రకంగా ఉంది అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా మన పూర్వ విద్యార్థులందరికీ ఉంది. కాబట్టి ఇవాళ పూర్వ విద్యార్థులుగా ఎప్పుడు అక్కడికి వెళ్తే ఏదో అడుగుతారు కాబట్టి నేను వెళ్ళను అనేటటువంటిది మానుకోవాలి. మొత్తం హైదరాబాద్ కేంద్రంగా 2019 ముందు మోహన్జీబాద్ వరకు కార్యక్రమం 20,000 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. దాంట్లో వచ్చినటువంటి గెస్టులు ఎట్లా ఉన్నారు అని అంటే ఒక్కొక్క విద్యార్థి అనుకుంటే 1 కోటి రూపాయలు సాధించగలరు అని చెప్పినటువంటి సందర్భం ఉన్నది. అంటే విద్యార్థి హలో ఫ్రెండ్స్, నేను పెద్దపల్లిలో డిగ్రీ కాలేజీలో మ్యాథమెటిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. 2 వ్యక్తులు, మొదటగా బండలేనాథ్ సార్ గారు, అదేవిధంగా శ్రీలక్ష్మి మేడం. వాళ్ళ ఇన్స్పిరేషన్తోనే ఈరోజు నేను మ్యాథమెటిక్స్లో 13 సంవత్సరాలుగా లెక్చరర్గా చేస్తున్నాను. ఓకేనా? వేదికను అనుసరించినటువంటి ఆచార్యులందరికీ నా పాదాభివందనాలు, నా హృదయపూర్వక వందనాలు. నేను ఇప్పుడు ప్రస్తుతం మహారాష్ట్రలో పుసద్లో ఉండేదే ప్రదేశంలో ఎక్కడ తెలుగు మనకు కనిపించదు. మొత్తం టోటల్గా కూడా అందరు మరాఠీలోనే మాట్లాడతారు. అందుకోసం నా తెలుగు కొంచెం మరచిపోతున్నాను. అందులో కొంచెం మిస్టేక్స్ వస్తాయి. కానీ నేను అక్కడ సెటిల్ కావడానికి నాకు శిశు మందిర్ స్కూల్ ప్రభావం ఏమి ఎక్కువైంది. ఎందుకంటే మన దేశం, మన ధర్మం, మన సంస్కృతి అంతా ఒక్కటే అన్నట్టు నేను అది కూడా మనదే అన్న భావనలో అక్కడ ప్రస్తుతం స్థిరమైపోయినాం. ఆపర్చునిటీ. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి, అంత దూరం నుంచి ఈ ప్రోగ్రామ్కి విచ్చేసినందుకు. నెక్స్ట్ షర్మిల, తోట షర్మిల. నమస్కారాలు. నాతోటి విద్యార్థులందరూ స్కూల్లో చదవడమే మాకు పెద్ద గొప్ప వరం. ఇప్పుడు ఈ ఉన్న పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా శిశు మందిర్ విద్యార్థులే. అందుకే మేము ఈ స్కూల్లో చదవడం మాకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, అతిథులు అందరికీ కూడా ఈరోజు మేము 20 సంవత్సరాల తర్వాత కలుసుకుంటున్నాము. దానికి మీరందరూ మాకంటే ఎక్కువగా నా పేరు కోలం శ్రీధర్ రెడ్డి, 10వ తరగతి ఆ సెక్షన్. ప్రస్తుతానికి నేనైతే
ఉపాధ్యాయ విద్యా కళాశాలలో నేను పనిచేస్తున్నాను. బిఎడ్ కాలేజ్ లెక్చర్గా చేస్తున్నాను. ఎంఎస్సీ ఫిజిక్స్ ఎంఎడ్ చేశాను. బిఎడ్ కాలేజ్లో లెక్చర్గా పనిచేస్తున్నాను. వేదిక మీద ఉన్న ఆచార్యులందరికీ ఈ స్థానంలో నేను ఉండడానికి కారణమైన నా తల్లిదండ్రుల తర్వాత అంతటి వారైన ఆచార్యులందరికీ నా పాదాలు ఉన్నాను. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఫార్మా కంపెనీ విద్యాబుద్ధుల వల్ల నేను ఈరోజు ఉన్న స్థాయిలో ఉన్నా నేను అనుకుంటాను. అందుకు కారణమైన పాదాలు అందరూ తెలియజేస్తున్నాను. నేను బొడ్డు శైలజ. ఈ విద్యాబుద్ధులే నన్ను ఇంతటి స్థానానికి చేర్చాయి. ఇదే వేదిక మీద నా మొట్టమొదటి స్పీచ్ నేను 8th క్లాస్లో ఇచ్చాను. చాలా షివర్ అవుతూ శ్రీనివాస్ ప్రసాద్ సార్ నాకు ఇంగ్లీష్లో స్పీచ్ రాసి ఇచ్చారనమాట. సో అప్పుడు చాలా భయపడుతూ చెప్తుంటాను. ఈ పాఠశాల నాకు చాలా చాలా విషయాలు నేర్పించింది. యోగా, ఆసనాలు అన్నిటినీ ఇప్పుడు ప్రపంచమంతా చాలా గొప్పగా అన్నిటినీ నేర్చుకుంటుంది. కానీ ఇదంతా మనం చిన్నప్పుడే నేర్చుకున్నాము. ప్రతి ఒక్కటి మన చిన్నతనంలోనే నేర్చుకున్నాము. అలాంటి సనాతనమైన ఆచారాలన్నింటినీ మన స్కూల్ పరిచయం చేసింది. ఇలాంటి ఆచారాలన్నింటినీ చాలామందికి మనం పోవచ్చు. మాకు అదృష్టం కొద్దీ ఇలాంటి వేదిక ఈరోజు దొరికింది. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అందరికీ మళ్ళీ ఒకసారి ఇలాంటి అవకాశం ఇచ్చిన నా మిత్రులు అందరికీ ఈ వేదిక మీదుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ జీవితంలో ఇలాంటి అవకాశం వస్తుంది అని కూడా నేను అనుకోవట్లేదు. చాలా సంతోషంగా ఉంది. అండ్ బ్యాక్ ఎండ్లో ఉండి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక తరఫున నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. నేను నిర్మల్ డిస్ట్రిక్ట్ బైన్సా మండల్ వానల్పాట్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా చేస్తున్నా. అప్పుడు పోలీస్ హెడ్ క్వార్టర్ నుండి వచ్చేది. ఎందుకంటే మేము పోలీస్ హెడ్ క్వార్టర్ నుండి వచ్చేది చాలా తక్కువ మంది కాబట్టి మమ్మల్ని అందరూ ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత దాదాపు 26 సంవత్సరాల తర్వాత అందరినీ చూడడం నేను తొలిసారి. ఎందుకంటే నాన్న జాబ్ బెల్లంపల్లిలో ఉండడం వల్ల అప్పుడు బెల్లంపల్లిలో ఉన్నాం. నా 10th అయిపోయిన వెంటనే 97 డిసెంబర్ 17కే నా మ్యారేజ్ అయింది మా బావతో. కాబట్టి డైరెక్ట్ బైన్సా షిఫ్ట్ అవ్వడం జరిగింది. వెళ్ళిపోతున్నప్పుడు స్కూల్ని వదలడం ఒక బాధాకరమైన విషయం అయితే, చదువుకోవాలని తపన ఉన్న నాకు పెళ్ళవుతుంది అన్నది ఇంకో బాధ. ఆ టైంలో హెడ్ క్వార్టర్లో 24 అవర్స్ నాకు అందుబాటులో ఉండే పద్మావతి మాతాజీ గారు, అంటే నువ్వు పెళ్ళవుతుంది అంటే చదువును ఆపాలన్న రూల్ ఏం లేదు, చదువుకు పెళ్ళి అన్న ఫైన్ తర్వాత నేను మళ్ళీ బైన్సా ట్రాన్స్ఫర్ అవ్వడం. 2004లో పెద్ద పాప, 2 పాపలు, 2007లో చిన్న పాప. తర్వాత కంటిన్యూగా డిగ్రీ, అంటే పెళ్ళయింది, నా ఫ్యామిలీ పొజిషన్ ఒక సైడ్ నడుస్తూనే ఉంది, ఇంకో సైడ్ నా ఎడ్యుకేషన్ అంటే రైల్వే ట్రాక్ లాగా నడుస్తున్నాయి అన్నట్టు. తర్వాత డిగ్రీ కంప్లీట్ కావడం, డిగ్రీ అయిన తర్వాత వెంటనే బిఎడ్, ఎంఎస్సి. 2009లో పెద్ద సునామీ. చదువుకు ఆటంకం కాదు. చాలామంది అనుకుంటాం బాయ్స్ అయితే చదువుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు, అమ్మాయిలకైతే పెళ్ళి వచ్చేది. నేను ఇట్లా బెల్లంపల్లి శిశు మందిర్ స్టూడెంట్ని, బెల్లంపల్లిలో చదువుకున్నా అని చెప్పి పరిచయం చేసుకున్నా. ఆ రోజు నుండి దాదాపు 2005-06 నుండి బెల్లంపల్లి శిశు మందిర్ నాకు ఏ రకంగా కార్యక్రమాలు చేయగలుగుతా అన్నది ఒకటి ఆలోచించుకున్నా. ఇప్పుడు మన నల్లాని చక్రవర్తుల కృష్ణమాచార్య గారికి తెలుసు, మా బైన్సా శిశు మందిర్ సుభద్ర నిలయంలో నేను కమిటీ సభ్యురాల్ని, అలాగే జిల్లా ప్రబంధకారిణి సభ్యురాల్ని నిర్మల్ జిల్లాకి. ఇప్పటి వరకు పూర్వ విద్యార్థుల సమ్మేళనం శారదాధామంలో ఎన్ని జరిగినాయో అన్నింటికీ నేను వెళ్ళిన. మోహన్ భగవత్జీ వచ్చిన మీటింగ్ అది రికార్డు స్థాయిలో, ఆ మీటింగ్లో కూడా నేనున్నా. ఎక్కడైనా మన వాళ్ళు కలుస్తారేమో అన్న చిన్న ఆశ ఫస్ట్ నేను వెళ్ళింది ఆ స్వార్థంతో. కాకపోతే అది ఏమైందంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే వెళ్ళకపోతే అది ఒక వ్యసనంలాగా మారిపోయింది. డేట్ వచ్చిందా పడ్డది అంటే మన శిశు మందిరాల ఏ అప్గ్రేడేషన్ అయినా, మొన్న మేము సెక్షన్ 1 పెంచుకున్నాం, ఆ సెక్షన్ పెంచే విషయమైనా ఏదైనా డి ఆఫీస్లో అచ్చజీ మా స్కూల్లో ఒకటి వచ్చింది, అది గుజరీ గల్లీ కావచ్చు,
సుభద్ర నిలయం కావచ్చు, కిసాన్ గల్లీ కావచ్చు, ఏ శిశు మందిర్ అయినా డిఓ ఆఫీస్కి నేను ఒక ఫోన్ చేస్తే అరే వందన మేడం ఫోన్ చేసింది శిశు మందిర్ అంటే ఒక రికగ్నిషన్ పడిపోయింది మాకు. అంటే నా వృత్తిని నేను నా స్కూల్ సైడ్ ఎట్లా దాన్ని వాడగలుగుతా, ఎందుకంటే నేను మన స్కూల్కి డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేను. ఎందుకంటే నా కుటుంబానికి నా పిల్లలకు దీనికి లెవెల్ చేసుకునే రకంగా ఉన్నా. కానీ నేను ఏమి ఇవ్వగలుగుతా అంటే స్కూల్కి నేను టైం ఇవ్వగలుగుతా, నేను నాలెడ్జ్ ఇవ్వగలుగుతా. వీటిని గ్రహించి ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్లో తెలంగాణ నుండి 12 శిశు మందిరాలు సెలెక్ట్ అయినాయి. 12 శిశు మందిరాలలో మా బైసా నుండి సుభద్ర నిలయం ఉంది. అది ఉండడానికి రీజన్ ఏంటంటే అక్కడ ఉన్న కమిటీ. ఇక ముందైనా మనము ఈ శిశు మందిరికి అందుబాటులో లేకపోయినా ఎక్కడో ఒక శిశు మందిరికి మనం అందుబాటులో ఉంటాం. మీరే వెతుక్కోండి ఏ రకంగా మనం దాంట్లో ప్రవేశించవచ్చు, మన పాఠశాలను ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళచ్చు అన్నది. చాలా లెందీగా అయిపోయింది అనుకుంటున్నా ఉపన్యాసాన్ని. మీకు విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. దానికి కూడా నేను బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఇప్పుడు మన 96-97 బ్యాచ్, అదేవిధంగా ఈ యొక్క వేదికపై నా ఆసీనులైన ఈ శిశు మందిరంలోనే పూర్తికాలం సేవలు అందించిన మన ఆచార్యులకు మరియు వేదిక ముందున్న పూర్వ విద్యార్థినులకు, అదేవిధంగా పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా, మరి మిగతా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు 96-97 బ్యాచ్ గెట్ టుగెదర్ ఉందని కమల్ కిషోర్ సరడా గారు, లావటి గారు, అదేవిధంగా బొడ్డు వెంకటేష్ గారు మరియు మా సామ లక్ష్మణ్, మన మిగతా వారు మాకు ఈరోజు మీరు కార్యదర్శిగా మా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పడం జరిగింది. నేను కూడా 96-97 ప్రాథమిక పాఠశాల మీ అందరికీ తెలిసిన విషయమే. బొడ్నాల వెంకటేశం పండరనాథ్ వారి ఆచార్యుల అప్పుడు నేను కోశాధికారిగా ఆ యొక్క పాఠశాలకు అప్పటి నుండి వివిధ హోదాలో సేవలు అందించడం జరుగుతుంది. అప్పుడు వారు నాకు కోశాధికారిగా మీరు బాధ్యతలు చేపట్టాలని చెప్పి నాకు దగ్గరికి వచ్చి మీరు సంతకం పెట్టండి, మీరు ఏ విధంగా మాకు బాధ్యతలు ఉండాలి అని చెప్పి నాకు తీసుకోవడం జరిగింది. మా అమ్మాయి అబ్బాయి కూడా ఇక్కడే 10th క్లాస్ వరకు విద్యను అభ్యసించి ఇక్కడే పూర్తి కాలం చేసి మరి వేరే భారత్ కాలేజ్ కానీ వేరే పాఠశాలకు వెళ్ళడం జరిగింది. మరి మీరందరూ ఎక్కడో స్థిరపడి ఈరోజు ఇక్కడ కలవడము చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ఒక నెల కాలంలోనే మీరందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టి ఇంత చక్కగా నిర్వర్తించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం మొదలు అయినప్పటి నుండి అప్పుడు మనకు స్ట్రెంత్ తగ్గింది 50 వరకే ఉండే. అదే కృష్ణమాచార్యులు ఉన్నప్పుడు 1200 మంది ఉంటే అప్పుడే తగ్గుతూ 50కి వచ్చింది ఇంగ్లీష్ మీడియం. అప్పుడు మేము ఏదో అనుకుంటే ఇక్కడ కమిటీ సహాయ సహకారాలతోటి మరి పూర్వ విద్యార్థుల సహకారంతో మేము ఇంగ్లీష్ మీడియంకు మళ్ళీ ఇప్పుడు ఒక 160 వరకు తేవడం జరిగింది. కరోనా కాలంలో కూడా మీరు సత్యనారాయణ ఆచార్య చెప్పినట్టు మీరందరూ సహకరిస్తేనే ఇక్కడ మేమందరికీ 3 లక్షల వరకు మాకు మీరందరూ ఏదో రకంగా మాకు అందించడం జరిగింది. ఆచార్యులకు కూడా మేము అందరికీ వేతనాలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా ఇప్పుడు కూడా మర్చిపోకుండా ఏదో ఇక్కడ స్కూలు మనం చదువుకున్న స్కూల్ కదా అని చెప్పి మీరు అందరూ మీరు మర్చిపోకుండా ఉండాలని మరి దయచేసి ఒక్కసారి ఫోటోగ్రాఫర్లు అందరూ ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సహకరించాను. ఈ సైడ్ పెండి అట్లున్నాను. అక్కడ
రెడీ స్మైల్ ఏ బి సి డి ఈ రెడీ రెడీ అలాగే ఉండండి. చూడండి ఇక్కడ చూడండి సార్. ఓకే రెడీ అన్న మీరు కొంచెం డౌన్ కండి మామూలు అండి మీరు చూడండి మేడం ఇక్కడ. ఓకే రెడీ ఓకే రెడీ రాయేష్ అన్న సైడ్ ఏ నాని మొబైల్ మొబైల్ రెడీ నెక్స్ట్ 3 సెక్షన్ అంత ఎవరు తరగతి ఇట్లా కూర్చుంటారు. రెడీ రెడీ అందరూ మేడం ఇక్కడ చూడండి. ఓకే రెడీ వెంకీ వెంకీ ఓకే నా ఒకసారి చూసుకో అన్న అందరికీ చూడండి అన్న వీళ్ళు కూర్చోవాలి. మీరు కొంచెం బెండ్ కావాలి మేడం. వాళ్ళు ఏర్పడట్లేదు వెనకాల. అట్లా కూర్చోండి నార్మల్ రైట్ కూర్చోండి. ఓకే రైట్ ఇక్కడ. ఓకే రెడీ ప్లీజ్ మేడం. ఓకే రెడీ అలాగే ఉండాలి. ఫేస్ మీద కొంచెం వెనకకన్నా ముందుకన్నా రండి. ఎండ పడకుండా కొంచెం వెనక కొంచెం వెనక జరండి మేడం. ఫేస్ మీద ఎండ పడకుండా చూసుకోండి. మీరు ఒక్క లైన్ అక్కడ వరకే మేడం. వెనకకి ముందు. రైట్ ఓకే ఓకే రెడీ ఓకే రెడీ కొంచెం బోధ అప్పుడు లాంగ్ అన్న. ఓకే రెడీ చూడండి ఒకసారి. ఓకే రెడీ లాస్ట్ 1 సెకండ్ చేంజ్ అన్న ఒక్క నిమిషం. లేదు కార్డు మళ్ళీ రైట్
I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't. Photo science afternoon. First program. కమల్ కిషోర్ లావుట్ ఎక్కడ నెక్స్ట్ కనగత్తి శ్రీనివాస్ ఓకే ఓకే రెడీ రెడీ సార్ హలో అరే
भैया फोटोग्राफर भाई कंप्लीट किया प्लीज। రైటింగ్ సార్ కడాల్సినది వెనకాలకి వెళ్ళండి వెనకాలకి శ్రవణ్ వెనకాలకి వెళ్ళు శ్రవణ్ వెనకాలకి వెళ్ళు కవర్ తీసేసేయాలి కొడు నెక్స్ట్ సెక్షన్ పండరినాథ ఆ సెక్షన్ విద్యార్థులు 8 మంది డయాస్ పైకి రండి నెక్స్ట్ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆ సెక్షన్ విద్యార్థులు ఆ సెక్షన్ నుండి అందరూ అంటే చాలా ఇబ్బంది సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించవలసిందిగా ఆ సెక్షన్ నెక్స్ట్ ఈ సెక్షన్ విద్యార్థులు వేదికపైకి రండి 8 మంది 8 మెంబర్స్ ఈ సెక్షన్ స్టూడెంట్స్ వేదిక దగ్గర సిద్ధంగా ఉండండి తదుపరి సన్మాన కార్యక్రమానికి ఇప్పుడు ఆఫ్ చేసి ఫోటో ఫోటో సార్ ఇక్కడ చూడండి ఓకే రైట్ ఫంక్షన్ అయిపోయిందిరా ఆ సెక్షన్ అయిపోయింది హలో బొడ్డు వెంకటేశ్వర ఓకే కొంచెం మేడం కొంచెం ఫ్రీగా నిల్చోండి ఫ్రీగా నిల్చోండి హలో హలో ఈ డిస్టర్బెన్స్ ఉండగా పెట్టుకొని నెక్స్ట్ హలో ఇద్దరు రికార్డ్ ఆఫ్ చేసినాక ఎక్కువ ఒకటి చెప్తా ఓకే అన్న ఓకే రెడీ మేడం నెక్స్ట్ ఆ సెక్షన్ విద్యార్థులు వేదిక వద్ద సిద్ధంగా ఉండండి ఆ సెక్షన్ విద్యార్థులు ఎవరైతే ఇంతకు ముందు సన్మాన కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు మాత్రం తప్పకుండా రండి వాళ్ళు అందరూ పాల్గొంటే మళ్ళీ రిపీటెడ్గా రండి మేడం సైడ్లో ఉండండి సో తక్కువ మంది రావడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ ఎక్కువ మంది ఉపాధ్యాయులు సన్మానించుకునే అవకాశం వచ్చింది మీకు సైడ్ మేడం ఓకే 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 అన్న
సో ఆ సెక్షన్ విద్యార్థులు నెక్స్ట్ పద్మావతి ఆచార్యుల గారిని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. సో తొందరగా ఊ సెక్షన్ విద్యార్థులు వేదిక దిగి వెళ్ళాలి. అదేమంతా చిటాక్ అయింది, అబ్బాయి ఏమంటారు ఇట్లా ఆడతాడు కాకపోతే అది దానిగా ఉందని చెప్పి అయినా కొంచెం సైడ్లో తిరిగింది. మేము ఇటు 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 తిరిగింది. ఓకే రెడీ, ఓకే చూడండి మేడం. ఓకే రెడీ అన్న, చూడండి. రైట్, అబే లేట్ గా నెక్స్ట్ ఈ సెక్షన్ విద్యార్థులు. ఓకే రెడీ. ఓకే మేడం, మీరు వెనుకున్న వాళ్ళు అనిపించారు, కొంచెం కొంచెం క్లోజ్. వెనుకున్న వాళ్ళు అనిపించారు. ఓకే 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 రెడీ రెడీ అన్నా అన్నా చూడండి అన్న. ఓకే రెడీ. వన్ మోర్. ఓకే రెడీ. సంవత్సరాల వయసులో నెక్స్ట్ భారతదేశానికి ఒలింపిక్ పథకం తీసుకొస్తామని వేణుగోపాలాచారికి వీళ్ళు వాగ్దానం చేస్తున్నారు. ఈ సెక్షన్ విద్యార్థులు వేదిక వద్దకు రండి. ఈ సెక్షన్ స్టూడెంట్స్ ఫోటోలు అవసరమైతే తీసుకున్నామని సపరేట్గా మిడిల్ ఫ్రేమ్ పెట్టుకొని పోయి सर कवर कवर रेडी కొంచెం పైకి అనుకో ఓకే స్టేట్ గ్రూప్ హ్యాండ్ గ్రూప్ ఓకే గ్రూప్ హ్యాండ్ ఓకే ఓకే రెడీ సో ప్రస్తుతం పాఠశాలలో మన సరస్వతి శిశు మందిర్ బెల్లంపల్లి పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తి నిర్వహిస్తున్నటువంటి యొక్క ఆచార్యులను కూడా గౌరవించుకోవడం మన బాధ్యత. నెక్స్ట్ సౌజన్య ఆచార్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సౌజన్య ఆచార్య, మౌనిక ఆచార్య గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మమతా ఆచార్య గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లావణ్య ఆచార్య గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా మా విద్యార్థులందరి తరఫున కూడా ఆహ్వానిస్తున్నాను. రెడీ కైవేకువ
వెలుగువ వెలుగై చీకటి చీల్చుకురమ్మంది మెతుకే దక్కని బడుగులు ఉంటే బడి గడపే తొక్కని బాల్యం ఉంటే నేను నాదని తలచేవా నీ చిన్ని బుచ్చకే బ్రతికేవా ప్రతి కష్టం నీదని అనిపిస్తే అది తీర్చాలని నువ్వు తప్పిస్తే మనము నిజాల నిగ్గును తేల్చేదెవరు జగాన సత్యం నిలిపేదెవరు మన విజ్ఞానమే ఆయుధమై సాంకేతికతే సాధనమై శత్రుమూకలను ఎదిరించే సైనికుడై జాతి కోసమే అందరం ఒకటిగా అడుగేద్దాం భారత మాతకు జై అంటూ ప్రగతి పదమున పరుగెడుదాం రుణం తీర్చుకొను తరుణమిదేనని నేల తల్లి నిన్ను పిలిచి ఈరోజు 96, 97 పూర్వ విద్యార్థుల యొక్క 10వ తరగతి బ్యాచ్ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నటువంటి వేళ అందరం కలవటం చాలా సంతోషదాయకంగా ఉంది. దీనికి సరస్వతి విద్యాపీఠం తరపున బ్యాచ్ విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నాను. సరస్వతి విద్యాపీఠ చరిత్రలో విద్యాభారతి చరిత్రలో కూడా బెల్లంపల్లి పాఠశాలకి చాలా ప్రతిష్ట ఉన్నది. ముఖ్యంగా ఎందుకు ప్రతిష్ట ఉన్నది అని చెప్తున్నానంటే ఈ పాఠశాలలో ప్రారంభంలో పనిచేసినటువంటి మల్రాజు రఘునాథరావు గారు ప్రధానాచార్య. ఆయన సుదీర్ఘకాలంగా విద్యాపీఠంలో పనిచేసి ప్రాంతం మొత్తం మీద సరస్వతి విద్యాపీఠం యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో దానికి ప్రాంత ప్రముఖగా ఉండి సరస్వతి విద్యాపీఠానికి సేవలు అందించారు. తర్వాత ఇక్కడ రావుల సూర్యనారాయణ గారు ఇప్పుడు క్షేత్ర ప్రశిక్షణ ప్రముఖులు. ఆయన ఇక్కడ కార్యాలయ ప్రముఖగా పనిచేసి సరస్వతి విద్యాపీఠానికి ప్రాంత శైక్షణిక ప్రముఖగా, అట్లే విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్రం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలకి ఆయన ప్రశిక్షణ ప్రముఖగా మార్గదర్శనం చేస్తున్నారు. అంతటి చరిత్ర ఈ పాఠశాలకు ఉంది. తర్వాత మన పాఠశాలలో ప్రధానాచార్యులుగా మొట్టమొదటి 10th క్లాస్ ఫస్ట్ బ్యాచ్ కట్ట వెంకటరెడ్డి గారు ప్రధానాచార్యగా చేశారు. ఆయన విభాగ శైక్షణిక ప్రముఖగా, అట్లే సరస్వతి విద్యాపీఠం ఆచార్యులకి విద్యార్థులకి శిక్షణ ఇచ్చేటువంటి కేంద్రం ఏదైతే ఉందో ఆ శిక్షణా కేంద్ర ప్రముఖగా, ఆవాస విద్యాలయాల యొక్క ప్రముఖగా కూడా ఆయన విద్యాపీఠానికి మార్గదర్శనం చేశారు. అంతేకాకుండా ఇక్కడ 92, 94 మధ్య 2 సంవత్సరాలు ప్రధానాచార్యులుగా పనిచేశారు పాక రాజమౌళి గారు. ఆ పాక రాజమౌళి గారు ఈ పాఠశాలలో చేసిన తర్వాత విభాగ శైక్షణిక ప్రముఖగా, ప్రాంత శైక్షణిక ప్రముఖగా పనిచేసి ఆ తర్వాత సరస్వతి విద్యాపీఠానికి ప్రాంత కార్యదర్శిగా చేశారు. అంతేకాదు 3 రాష్ట్రాలకి ఆయన కార్యదర్శిగా పనిచేశారు. అంతటి చరిత్రని నిలుపుకున్నటువంటి పాఠశాల బెల్లంపల్లి పాఠశాల. ఆ తర్వాత మీకు తెలుసు నేను ఇక్కడ 6 సంవత్సరాలు పనిచేశాను ప్రధానాచార్యగా 94 నుంచి 2000 వరకు. ఈ బ్యాచ్ 96, 97 బ్యాచ్. కాబట్టి ఇలాంటి సుమారుగా 1000 మంది 10th క్లాస్ విద్యార్థులని నేను కూడా పంపించి ఉంటాను. చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ స్వర్ణోత్సవాల్లో నేను పాల్గొంటాం. ప్రాంత శైక్షణిక ప్రముఖగా నేను కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. తర్వాత ఈ పాఠశాలలో కార్యదర్శిగా పనిచేశారు పసర్తి మల్లయ్య గారు, మనందరికీ తెలుసు.
ఆయన ఇక్కడే సింగరేణి కాలేజీలో పనిచేశారు, ఇక్కడ ఈ పాఠశాల కార్యదర్శిగా పనిచేశారు, విభాగ కార్యదర్శిగా పనిచేశారు, ప్రాంత సహకార్యదర్శిగా, ప్రాంత కార్యదర్శిగా పనిచేశారు, ప్రస్తుతం ప్రాంత ఉపాధ్యక్షులుగా ఉన్నారు. 3 రాష్ట్రాలకి ఆయన కోశాధికారిగా పనిచేస్తున్నారు. అంతేకాదు పూర్వ విద్యార్థుల యొక్క సంకల్పంతో మోహన్జీ భాగవత్ చేతుల మీదుగా శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ CBSE స్టార్ట్ చేశాం. సుమారుగా ఇప్పుడు 1000 సంఖ్యతో నడుస్తున్నది. ఆ పాఠశాలకి ఆయన సెక్రటరీగా కూడా ఉన్నారు, ప్రసక్తి మల్లయ్య గారు. అంటే ఇట్లా చెప్పుకుంటూ ఇక్కడ పనిచేసినటువంటి ఆచార్యులు, ప్రధానాచార్యులు అందరూ కూడా మంచి స్థాయి కలిగినటువంటి ఆచార్యులు. నేను ప్రధానాచార్యగా పనిచేసినప్పుడు ఇక్కడ 1650 సంఖ్యతోటి ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచ్లన్నీ కలుపుకొని సుమారుగా 65 మంది ఆచార్యులతోటి ఒక ఇక్కడ ప్రార్థన చేస్తే ఒక కాషాయ రంగు మెరుపు వచ్చేది. అమ్మాయిల యొక్క ఆ మెరుపుని చూసి మాకు ఎంతో ఆనందం అయ్యేది. అంతటి చరిత్ర సృష్టించినటువంటి పాఠశాల బెల్లంపల్లి పాఠశాల. సో ఒక విధంగా ఎందరో మంది ఇక్కడ పనిచేసి ఇక్కడ ఉండేటువంటి సమాజంలో ఉన్నటువంటి పెద్దల యొక్క మార్గదర్శనం, ఇక్కడ ఉండేటువంటి పోషకుల యొక్క సలహాలు సూచనల మేరకు సరస్వతి విద్యాపీఠ ప్రతిష్టని ఇనుమడింపజేయడంలో అందరూ కూడా సహకరించారు. ఈ విధంగా ఇవాళ విద్యాపీఠం ఒక మంచి స్థితిలో ఉండడానికి కారణం కూడా సరస్వతి శిశు మందిర్ బెల్లంపల్లి పాఠశాల అనటంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇంత ప్రతిష్ట సంతరించుకున్నటువంటి పాఠశాలలో మీరందరూ కూడా 96, 97 వరకు 10వ తరగతి వరకు చదువుకొని చక్కటి విద్యను గడించారు. చాలా పెద్ద చదువులు చదువుకున్నారు. మనందరికి బహుశా మీరు కూడా చదువుంటారు. ఒక పాట మనందరికీ కంఠోపాఠం అయి ఉంటది. శిశు మందిరమను నందన వనమున విరబూసెను శిశు కుసుమాలు, వెదజల్లెను నవ పరిమళాలు, కోటి విద్యల పరిమళముతో తీయని పలుకుల తావులతో నడవడియను ఆకర్షణములతో కన్నుల విందకు శోభలతో శిశు మందిరమను నందన వనమున విరబూసెను శిశు కుసుమాలు, వెదజల్లెను నవ పరిమళాలు. మీరందరూ ఇక్కడ కుసుమాలు. మీరు చూడండి ఎంత పెద్ద సువాసనల్ని రాష్ట్రం మొత్తం మీదనే కాదు, దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద కూడా వెదజల్లుతున్నారు. మీ యొక్క శక్తి మీరు అనుకుంటున్నారు, మీరు మామూలుగా పనిచేసుకుంటూ పోతూనే మీ యొక్క వాతావరణం 10 మందిని ఆలోచింపజేస్తుంది. అది అక్షర సత్యం. నేను ఏదో ప్రశంస చెప్పడం కాదు, మీకు తెలియకుండానే మీలో ఉన్నటువంటి ఆ ఎనర్జీ ఇతరులకి పాగిపోతుంది. ఎందుకంటే మీరు అమ్మవారి తపస్సు చేశారు 10 సంవత్సరాలు. అమ్మవారి తపస్సు సరస్వతి ప్రవాహంలో మీరున్నారు. అది ఒట్టిగా పోదు, 10 మందిని లాక్కెళ్తుంది ఆ ప్రవాహంలోకి. మీకు తెలియకుండానే మీ మాట, చేత, వ్యవహారం, పద్ధతి అన్ని కూడా అందరినీ ఆకర్షింపచేస్తాయి, మీ బాటలో నడిపిస్తాయి. ఆ విధంగా ఈ వెదజల్లెను నవ పరిమళాలు అంటే ఆ పరిమళాలు దేశవ్యాప్తంగా వెదజల్లుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఇంకా వెదజల్లుతాయి. సో మనం అప్పుడు తెలుగు మీడియంలో నడుపుకున్నాం, కానీ సమాజము మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఇవాల్వ్ కావాలని కోరుకుంటుంది. దాంతోపాటు ఆధునిక విద్య కూడా కావాలని కోరుకుంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కావాలి, ఇంగ్లీష్ కావాలి. మా చాలా తల్లిదండ్రులకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ కాలానుగుణంగా మనం కూడా మారాలి. అందుకొరకు మనం తెలుగు మీడియంలో నడపడం వల్ల మనం ఎవరికి సంస్కారాన్ని ఇవ్వాలా? ఎక్కువ మంది బయటకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం కూడా ఇంగ్లీష్ మీడియం 2012 నుంచి టర్న్ అయ్యాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సరస్వతి శిశు మందిరాలు కూడా ఇంగ్లీష్ మీడియంలో నడపబడుతున్నాయి. గ్లోబల్ కాంపిటెన్సీ ఇన్ యాన్సెంట్ విజ్డమ్ విత్ యాన్సెంట్ విజ్డమ్ అంటే ప్రాచీన విద్యతో పాటు
ఆధునిక ప్రాచీన విలువలతో పాటు ఆధునిక విద్యను అందించాలి అనేటువంటి సంకల్పంతో మనం ఇంగ్లీష్ మీడియానికి ఉపక్రమించాం. ఇవాళ సరస్వతి శిశు మందిరాలు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఇంతకుముందు పూదరి సత్యనారాయణ గారు చెప్పినట్టుగా అనేక ర్యాంకులు 10th క్లాస్లో 10/10 కూడా సాధిస్తూ వస్తున్నాం. రానున్న కాలంలో నేను అనుకుంటాను 2030 నాటికి సరస్వతి శిశు మందిరాలే తెలంగాణ ప్రాంతంలో దిక్సూచిగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చైతన్య, నారాయణ, మిగతా కార్పొరేట్ స్కూల్స్ అన్ని కూడా మళ్ళీ పోయి మనక సరస్వతి శిశు మందిరం యొక్క బ్రాండే రేపు తప్పనిసరిగా ముందుకు వస్తుందంటూ తప్పనిసరిగా వస్తుంది. దాని కొరకు మనం అందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా సరస్వతి శిశు మందిరం మీరు చిన్నప్పుడు చదువుకున్నారు. అప్పుడు అభం శుభం తెలియని అజ్ఞానపు స్థితిలో అందులో శారీరక ఉంది, యోగా ఉంది, సంగీతం ఉంది, తర్వాత బ్రెయిన్ వికసింపజేసే బుద్ధి వికాసం జరిపేటువంటి అంశాలు ఉన్నాయి, తర్వాత ఆత్మ వికాసం జరిపేటువంటి అంశాలు కూడా అందులో ఉన్నాయి. కాబట్టి 10 నిమిషాల ప్రార్థన చాలా ఎనర్జెటిక్. మళ్ళొక్కసారి మీరు దాన్ని నెమరు వేసుకొని నిత్యము మీరు నేర్చుకుంటూ మీ కుటుంబంలో కూడా ప్రార్థన 10 నిమిషాలు అందరికీ కంఠస్థం చేయించేటువంటి ప్రయత్నం చేయండి. దాన్ని 10 నిమిషాలు ప్రతిరోజు దైవం దగ్గర కూర్చొని తలుచుకుంటే పిల్లల యొక్క ఆయుష్ కూడా ఇనుమడిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి సంగీతం ద్వారా మానసిక వికాసం జరుగుతుంది. దాని కొరకు మనం ఈ గీతులు, ప్రార్థన ఇవన్నీ ఏర్పాటు చేశాం. ఎప్పుడు మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలా. ఇప్పుడు నాకు 42 సంవత్సరాలు. ఇప్పుడు నేను రాష్ట్రం మొత్తం మీద శిశు మందిర్ స్కూళ్ళకి వెళ్ళి టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వాలా, పిల్లలకి పరిశీలన చేయాలా, వాళ్ళని ఎంకరేజ్ చేయాలా. అంతేగాని నేను డీలా పోయి ఉన్నాను అనుకోండి, దుబ్లా పక్కలా ఉన్నాను అనుకోండి, వాళ్ళకి ఏది దాని ఏమంటారు ఐక్యూ, ఈక్యూ, ఎస్క్యూ. ఐక్యూ అంటే తెలుసు కదా, ఇంటెలిజెంట్ కోషెంట్. ఈక్యూ అంటే ఎమోషనల్ కోషెంట్. ఎస్క్యూ అంటే స్పిరిచువల్ కోషెంట్. ఈ మూడింటిని నేను కనుక చెప్పలేదు అనుకోండి, నేను పోయి వాళ్ళకి ఇచ్చే ఇన్స్పిరేషన్ ఏముండదు. కాబట్టి ప్రపంచం శక్తిని ఆరాధిస్తుంది. జిస్కా లాటి ఉస్కా బైన్స్. ఎవరి చేతిలో కట్టె ఉంటే వాడిదే బర్రె. అంతేగాని నాదండి ఆ బర్రె అంటే కర్రతోడు దెబ్బ కొడతాడు, బర్రెను దొరుకుపోతాడు. కాబట్టి శక్తి, మనం శక్తి ఆరాధకులం కావాలా. కాబట్టి సరస్వతి శిశు మందిరాలు శక్తి ఆరాధకులు కావాలి. శారీరక బలమే కాదు, శారీరక బలం వల్ల నువ్వు ఎంతమంది తనగలుగుతావు. అదే మనోబలం అనుకోండి, కంటి చూపుతో చంపేస్తా అంటారు. మనం వింటాం కదా, కంటి చూపుతో చంపేస్తా అంటాడు వాడు సినిమాలో బాలకృష్ణ. ఇందాక మన బొల్లం శ్రీనివాస్ కూడా చెప్పాడు. గల్లాల సత్యనారాయణ గారు ఇట్లా కుర్చీలో కూర్చొని ఇట్లానేవాడు, అంటే లేచేవాడు, ఇట్లానేవాడు, కూర్చునేవాడు, వెళ్ళేవాడు. అంటే ఒక్క చేతులతో మిమ్మల్ని నడిపించాడు ఆయన. ఇక్కడ పనిచేసిన కాలం మామూలు విషయం కాదు. చాలా మంది అన్నారు బెల్లాల సత్యనారాయణ గారిని నేను రాంపూర్ నుంచి ఇక్కడ ప్రధానాచార్యగా తీసుకొస్తే ఏందండి ఆయన ఇట్టంటాడు, అట్టంటాడు, ఇట్లంటాడు, ఆయన్ని మీరు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారని. నేను హైదరాబాద్లో ఆయనతో కలిసి పనిచేసే అనుభవం ఉంది కాబట్టి ఆయన ఇక్కడ పట్టుకొచ్చా. అంటే ఒక వేదంలో ఒక శ్లోకం ఉంది, అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుషో నాస్తి, యోజక తత్ర దుర్లభ. మంత్రంగా అక్షరం లేదంట. ఏ అక్షరాన్ని తీసుకోండి, ఉచ్చరించండి, అదే పెద్ద మంత్రం. దానివల్ల మీరు ఏది కోరుకుంటే అది అవుతుంది. మందుకు పనికిరాని మూలిక లేదు. చూడండి, ఏ మొక్కనా తీసుకోండి, మీరు స్టడీ చేయండి, ఏ మొక్క ఏదో ఒక రోగాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అసలు రోగాన్ని తగ్గించడానికి ఉపయోగపడని మూలిక లేదు. అట్లే అయోగ్య పురుషో నాస్తి, అయోగ్యుడైన వ్యక్తి లేడు. ప్రతి వ్యక్తి దేనికో దానికి ఉపయోగపడతాడు. భగవంతుడు ఏ మనిషిని ఒట్టిగా సృష్టించలేదు. నేను బలహీనుణ్ణి, దుర్బలుణ్ణి, పాపిని, పరమ చండాలుణ్ణి అనుకోవటమే మహాపాపం. నేను ధైర్యవంతుడిని, నేను ఏదైనా సాధిస్తాను, ఏదైనా చేస్తాననే విశ్వాసంతో ముందుకెళ్ళమని మన సంస్కృతి సాంప్రదాయాలు విలువలు నేర్పుతున్నాయి. కాబట్టి బలమే జీవనం,
బలహీనతయే మరణం. కావలసినవి ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పమగు మనస్సు అని చెప్పేసి స్వామి వివేకానంద చెప్పారు. ఆయన యొక్క వారసులం మనం. కాబట్టి మనలో కూడా ఆ అనంతమైనటువంటి శక్తిని సముపార్జించుకోవాలి, ముందుకెళ్ళాలి. అలాంటి విశ్వాసాన్ని ముందుకు పెట్టుకొని మనము మన కుటుంబాన్ని, మన కుటుంబంతో పాటు మన సమాజాన్ని నడిపించాలి. మూడో అంశం ఏదైతే ఉందో విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశం యొక్క లక్షణం ఏంటంటే బుద్ధి. అంటే మన సంస్కృతం, జనని సంస్కృతం సర్వ భాషలకు, అన్ని భాషలకు తల్లి అయినటువంటి భాష సంస్కృతం. సంస్కృతంలో వేదాలన్నీ సంస్కృత భాషలో ఉన్నాయి. వేదాల్లో ఉన్నటువంటి జ్ఞానం మనని ఒక ఇస్రో చైర్మన్ చెప్పారు, ప్రపంచంలో ఉండేటువంటి విజ్ఞానం మొత్తం కూడా సంస్కృత భాషలో ఉంది. సంస్కృత భాష కంప్యూటర్కి చాలా దగ్గరలో ఉంది అని చెప్పారు. కాబట్టి మనం సంస్కృతానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇస్తున్నాం. పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి విజ్ఞానం అంతా కూడా సంస్కృత భాషలో వేదాల నుంచి వచ్చినవే. కాబట్టి మనము పాఠ్య పుస్తకాల్లో ఉన్న విజ్ఞానంతో పాటు సంస్కృతాన్ని కూడా అధ్యయనం చేసినట్టయితే మన యొక్క బుద్ధి వికాసం జరగటానికి అవకాశం ఉంటుంది. అట్లా మనము సంస్కృతము, సదాచారం అనేటువంటి బోధన మనం చేస్తూ వచ్చాం. చివరి అంశం ఏంటంటే ఆనందమయ కోశం. మనిషి ఆనందో బ్రహ్మ అంటారు కదండి. ఆనందో బ్రహ్మ అంటే ఏంటి? మనిషి పుట్టిందే ఆనందాన్ని అనుభవించడానికి, అంతేగాని దుఃఖము, దీనులు, దుఃఖితులు, నిరుపేదలుగా ఉండడానికి పుట్టించలే భగవంతుడు. అందరం ఆనందంగా ఉండమని, ఆనందంగా జీవించమని ఆయన చెప్పాడు. భగవంతుడు కూడా ఎందుకు సృష్టించబడ్డా? భగవంతుడు మొట్టమొదటి ఒక్కడేనంట. ఏకోహం బహుశ్యామ, నేను ఒక్కడనే కదా, నాకు బోరు కొడుతుంది, నేను అందరినీ సృష్టించి నేను వాళ్ళతోటి ఆనందాన్ని అనుభవించాలనుకున్నాయట. అందుకని ఏం చేశాడు? 84 లక్షల జీవరాశుల్ని సృష్టించాడు. అందులో మానవుడు ఒక్కడు. 800 కోట్ల మంది మానవులు కూడా ఒక్కళ్ళే. అంటే ఇంకా 83,99,999 జీవరాశులను కూడా సృష్టించాడు. ఎందుకు అంటే దాంతో ఆనందం అనుభవించడానికి. అంటే మళ్ళా ఇంకోటి ఉంది ఇందులో, జంతువునాం మానవ జన్మ దుర్లభం. అన్ని జంతువుల కంటే కూడా మానవ జన్మ చాలా కష్టమట. ఎన్నో పుణ్యకర్మలు చేసుకోవటం వల్ల మనకి ఈ జన్మ లభించింది, మానవ జన్మ. మళ్ళీ మానవ జన్మ లభిస్తుందనే గ్యారెంటీ లేదు. ఎప్పుడు లభిస్తుంది అంటే పుణ్యకర్మలు చేసుకోవటం వల్ల మళ్ళా మానవ జన్మ లభిస్తుంది. చూసారా, మీరందరూ కూడా పూర్వ విద్యార్థులు మీ గురువులకు సన్మానం చేసుకున్నారు. అది ఎంత పుణ్యకర్మ! మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. కాబట్టి మీకు తప్పనిసరిగా ఎంతో ఆనందం ఉంటుంది ఈ కార్యక్రమంలో. అందరూ కూడా పొద్దునెప్పుడో 8 గంటలకు వచ్చారు, ఇప్పటిదాకా ఉన్నారు. ఆకలిస్తుంది ఒకవైపున, ఇంకా ఏంటి ఉపన్యాసం అనుకుంటున్నారు కూడా వాళ్ళకి వెళ్ళిద్దరు. అయినప్పటికీ మరి ప్రత్యేకంగా బలం శ్రీనివాస్ గారు మీరు ముఖ్య అతిథి అండి, చివరిలో కొద్దిసేపు మాట్లాడాలి అని చెప్పన్నారు. సరే, నేను కూడా ఎక్కువసేపు తీసుకోకుండా సంక్షిప్తంగా ఒక 2-3 నిమిషాలు నేను పూర్తి చేస్తాను. చివరిగా ఆనందమయ కోశం. కాబట్టి ఈ ఆనందమయ కోశం అంటే ఏంటి? నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఏం చేయాలి, నేనేమి సాధించాలి, నేను ఎక్కడికి చేరుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చామండి మనం? ఎక్కడి నుంచి వచ్చాం? ఏం శీతల్? అమ్మ నాన్న నుంచి వచ్చామని చెప్తారు. అమ్మ నాన్న ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ అమ్మ నాన్న నుంచి వచ్చారు. అసలు దీనికి మూలం ఎవరు? భగవంతుడు, పవర్. కాబట్టి భగవంతుడి నుంచి మనం వచ్చాం. కారణం మన అమ్మ నాన్న కావచ్చు, నిమిత్త కారణం వాళ్ళు, ఉపాధి కారణం ఎవరు? భగవంతుడు. కాబట్టి భగవంతుడు ఏం చేశాడంటే తన యొక్క ప్రకాశంలో నుంచి, తన యొక్క ఆనందంలో నుంచి, తన యొక్క ప్రేమలో నుంచి ఒక చిన్న ఆ ప్రకాశాన్ని మన తల్లిదండ్రుల యొక్క గర్భంలోకి పంపించాడు. ఆ గర్భంలో నుంచి వచ్చినటువంటి మనం 9 మాసాలు తల్లి గర్భంలో వికసించి భూమి మీద పడ్డాం. పడిన తర్వాత ఇక మనము ఏం చేయాలి? ఈ భూమి మీద ఏమో మంచి చెడులు చేసుకుంటూ వస్తాం. కానీ మంచి ఏదో చెడో తెలుసుకొని మంచి చేసుకుంటూ పోతూ ఉంటే ఈ భూమి మీదనే 2 కాళ్ళ జంతువులాగానే మనం దేవుడు కావడానికి అవకాశం ఉంది. అందుకని చెప్తారు,
దేవతలి దేశాన దేహదారులౌదురట జపతప సాధనలు చేసి జన్మరహితులౌదురట మరళ మరళ మాధవుడే ఇచ్చటకు వచ్చి బ్రోచునంట మంచివార బ్రోచి దుర్మతులను దృంచునట. అంటే భగవంతుడు దేవతలు కూడా దేవతలు స్వర్గంలో ఉండొచ్చు, 1000 సంవత్సరాలు జీవించవచ్చు. మళ్ళీ వాళ్ళు భూమి మీదకి వచ్చి మానవుడిగా జన్మించి మోక్షాన్ని సాధించాలట. వాళ్ళు దేవుళ్ళు కావాలంటే భూమి మీదనే రాముళ్లాగా, కృష్ణుళ్లాగా, సీతలాగా, సావిత్రిలాగా, దుర్గలాగా భూమి మీద జన్మించే కావాలి తప్ప ఈ భారతదేశంలో పుట్టే కావాలి తప్ప ఇంకా వేరే వేరే ఏ దేశాల్లో పుట్టినా మనిషికి మోక్షం లేదు. అందుకనే విష్ణు పురాణంలో స్పష్టంగా ఒక శ్లోకంలో చెప్పబడింది, అన్యస్థానే వృధా జన్మ నిష్ఫలంచ గతాగతం భారతే చ క్షణం జన్మ సార్థకం శుభకర్మదం. భారతదేశంలో జన్మ ఒక క్షణమైన సార్థకమైందంట. మంచి కర్మలు చేయటం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఈ భారతదేశం నుంచే లభిస్తాయి, వేరే దేశాల్లో రాదు. కాబట్టి మనము దేవుని ద్వారా తల్లిదండ్రుల గర్భం నుంచి భూమి మీదకి వచ్చి ఇక్కడ మంచి కర్మలు చేస్తూ మళ్ళీ మనము నడిచే దేవుడు అనిపించుకోవాలి. ఎప్పుడు అనిపించుకుంటామంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పరులకు ఉపకారం చేయడమే పుణ్యం, పరులకు అపకారం చేయడం పాపం. ఈ సత్యాన్ని పరుల కొరకు జీవించే వాళ్ళే నిజంగా జీవించే వాళ్ళు. మిగతా వాళ్ళందరూ బతికుండి కూడా చచ్చిన వాళ్ళతో సమానం. ఇంతకంటే వివేకానంద ఇంతకంటే కావాల్సింది ఏముందండి? కాబట్టి చిన్న పట్టకు శ్రీరామ రక్ష అని అనుకోండి, బతుకుంటే బలుసాలు తినొచ్చు. నా ఇల్లు నా వంటికి అనుకోండి సరిపోదు. నేను, నా కుటుంబం, నా సమాజం, నా దేశం ఇట్లా అనుకోవాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్తారు కదా, దేశం ఫస్ట్ మిగతా లాస్ట్ అన్నాడు. ఫస్ట్ దేశానికి ప్రయారిటీ ఇవ్వాలి. కాబట్టి మనం అందరం కూడా చిన్నప్పుడు ప్రార్థన చేశాం ఏమని, జగశిర మౌర బనాయే భారత్ వహ బల విక్రమదే అంబా విమలమతిదే అని ఎన్ని సంవత్సరాలు కోరుకున్నామండి మనం. ప్రపంచంలో భారతదేశాన్ని ఉన్నత సింహాసనం పైన అధిష్టింపజేసేటువంటి బలాన్ని, పరాక్రమాన్ని ఓ తల్లి సరస్వతి మాత నాకు ప్రసాదించు అని కోరుకున్నాం. చిన్న ప్రార్థన అంటేది. మన ఇంట్లో వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన ఏముంటుంది? నేను బాగుండాలి, నా కుటుంబంగా బాగుండాలి, మంచి ఉద్యోగాలు రావాలి, మంచిగా ఆయుష్ భాగ్యం ఇవ్వాలని కోరుకుంటాం. కానీ మన ప్రార్థన పవర్ఫుల్. ప్రపంచంలో భారతదేశాన్ని ఉన్నత సింహాసనం పైన అధిష్టింపజేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి మనము ఈ 5 అంశాలు ఏవైతే శారీరక శిక్షణ, యోగా శిక్షణ, సంగీత శిక్షణ, సంస్కృత శిక్షణ, నైతిక ఆధ్యాత్మిక శిక్షణ, దాన్ని సదాచార శిక్షణ అంటాం. ఈ 5 శిక్షణలు మీరు తీసుకున్నారు. మీ పిల్లలకు కూడా ఈ 5 శిక్షణలు మీరు శిశు మందిరాల్లో చదివించిన, బయట పాఠశాలలో చదివించిన, ఈ శిక్షణ ఇచ్చేటువంటి పాఠశాలకే పంపించాలా. అప్పుడే వాళ్ళ యొక్క జీవితము 3 పువ్వులు 6 కాయల్లాగా విలసిల్లుతుంది. కాబట్టి ఒకవేళ అలాంటి అవకాశాలు లేకపోయినా సరస్వతి శిశు మందిరాలతోటి ర్యాపో పెంచుకోవాలి. మీరు ఎక్కడున్నా కూడా ఇవాళ ఇక్కడ బెల్లంపల్లి పాఠశాలలో, బెల్లంపల్లిలోనే ఉంటున్న వాళ్ళు ఒకసారి చేయతండి. బెల్లంపల్లి పాఠశాలలోనే ఉంటున్నాం అంటే ఇక్కడ ఈ నగరంలో ఉంటున్నాం. ఓకే, చాలా మంది ఉన్నారు. హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళు చేయతండి, దించండి. వరంగల్లో ఉంటున్న వాళ్ళు చేయతండి, కరీంనగర్ లో ఉంటున్న వాళ్ళు, నిజామాబాద్, ఆదిలాబాద్. చూడండి ఎందుకు చెప్తున్నానంటే సరస్వతి శిశు మందిరాలు, నేను 171 సరస్వతి శిశు మందిరాలు ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో. మీరు ఎక్కడ ఏ మండల కేంద్రంలో కూడా, మున్సిపాలిటీ కేంద్రంలో, కార్పొరేషన్లో ప్రతి చోట సరస్వతి శిశు మందిరాలు ఉన్నాయి. సరస్వతి శిశు మందిరాలన్నీ ఒకే లక్ష్యం కొరకు పనిచేస్తున్నాయి. కాబట్టి ఆ లక్ష్యాన్ని ఒకసారి మీకు గుర్తు చేసి ముగిస్తాను. నేటి యువతరం హిందుత్వ నిష్ఠ, రాష్ట్రభక్తితో ఓతప్రోతమై శారీరక, ప్రాణిక, మానసిక, బౌద్ధిక, ఆధ్యాత్మిక వికాసాన్ని సంపూర్ణంగా పొందాలి. ముందది కావాలి. తర్వాత జీవితంలో, సమాజంలో రెండోది ఏంటి, ఈనాడు జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కోగలగాలి. గ్రామాలలో, అడవులలో
రెడీ వన్స్ అలా ఉండండి రైట్ వస్తాను అదే అసలు పెట్టి మనం అడుగు ఒకసారి దేశానికి ఆర్థికంగా మనం లాభం చేసినట్టే ఉంటుంది అర్థం అన్నట్టు. కాబట్టి దయచేసి ప్రతిరోజు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ మీ శరీరం గురించి కొంత సమయాన్ని కేటాయించి మంచి ఆరోగ్యకరంగా ఉండాలి. మీ యొక్క భవిష్యత్తు మాకు చాలా అవసరం. మా యొక్క గురువుగారు అందరికి కూడా మీ యొక్క పేరు ప్రతిష్టలు ఎంత ఎక్కువ అవుతే మేము అంత సంతోషపడతాం. ముఖ్యంగా అందరికంటే ఎక్కువ సంతోషపడేది గురువులే కాబట్టి వీరి యొక్క అందరి ఆశీస్సులు మీకు అందరికీ ఉంటాయి. ఎక్కడ ఎవరైనా కానీ మనకు విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క సరస్వతి మాత దీవెనలు తప్పనిసరిగా ఉంటాయి. అందులో నేను కూడా ఒక విద్యార్థిని. ఇదే పాఠశాలలో 1వ శిశు తరగతి నుంచి 7వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాను. అప్పుడు రఘునాథరావు గారు ఉండే. తర్వాత ఆచార్యగా కూడా ఇదే పాఠశాలలో ఉన్నాను. ఆచార్యగా ఉంటూనే సరస్వతి మాత ఇక్కడ టెంపుల్ అప్పుడే కడుతున్నారు. వీరేశం గారు, కీర్తిశేషులు వీరేశం గారు నా యొక్క ప్రాణమిత్రుడు. వారు నేను ఇక్కడే ఉండి డిఎస్సిలో అవి అన్నీ ప్రిపేర్ అవుతూ 2000లో అనంతపూర్లో జాబ్ రావడం వల్ల మన విద్యా సంస్థను వదిలి వెళ్ళడం జరిగింది. అయినా కానీ విద్యాపీఠం నన్ను వదిలిపెట్టలేదు. అప్పటి కేల్కూద్ అంశాలలో వాళ్ళకి సూచనలు ఇవ్వడం, అధికారి విద్యాభారతి అధికారిగా కూడా నేను చాలా సంవత్సరాలు పనిచేశాను. ఇప్పటికి కూడా వారికి సమయం ఉన్నంత కాలం వారికి సమయాన్ని కేటాయిస్తున్నాను. కాబట్టి ఇంత చక్కని 96, 97 గ్రూప్ ఇట్లా ఓపెన్ చేయగానే మీ ముఖాలన్నీ కూడా ఒక 10 నిమిషాలు వెలిగిపోతూ ఉండాలి. ప్రతిరోజు కనీసం ఒక 5 to 6 ఈవినింగ్, ఎందుకంటే డే అంతా మనం అనేక రకాల ఒత్తిడులకు గురవుతాం కాబట్టి మన యొక్క చిన్ననాటి స్నేహితుల వాట్సాప్ ఒక్కసారి ఓపెన్ చేసుకోండి. మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే నేరుగా మీరు 25 సంవత్సరాల కిందికి వెళ్ళిపోతారు. మళ్ళీ రేపటికి మళ్ళీ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆ పవర్ కేవలం స్నేహితులకే ఉంటుంది. కాబట్టి చక్కని గ్రూప్ క్రియేట్ చేశారు. ఈ గ్రూప్లో కొందరు ఆర్థికంగా బలపడి ఉంటారు, ఆర్థికంగా వెనుకబడి ఉంటారు. ఈ స్నేహం అనేది ఆర్థిక పరమైనటువంటి ప్రభావం చూపకుండా అందరూ స్నేహితులు మీరు అప్పుడు ఒకే బెంచ్లో ఏ విధంగా కూర్చొని చక్కగా మాట్లాడుకొని కలిసిమెలిసి ఉన్నారో, బెల్లంపల్లి అనుకోండి, బెల్లంపల్లిలోని శిశుమందిర్ విద్యార్థులు మీ బ్యాచ్ వాళ్ళు కనీసం ఒక వారంలో ఒకసారైనా కలిసి మాట్లాడుకోండి. పాత జ్ఞాపకాలన్నీ తెచ్చుకోండి. చాలా ఆరోగ్యకరమైన పాజిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా మన చుట్టూ డెవలప్ అవుతుంది మన పాత స్నేహితులను కలవడం వల్ల. అదేవిధంగా ఎక్కడైతే స్నేహితులు మన వాళ్ళు ఉన్నారో కనీసం 15 రోజులకు ఒకసారి వెళ్ళండి. ఇప్పుడు గ్రూప్ క్రియేట్ అయింది కాబట్టి ప్రతిసారి మీ వాళ్ళకి సర్ప్రైజ్ కూడా ఇవ్వచ్చు. ఎవరైనా బర్త్డేలు అన్నీ ఉన్నాయనుకోండి, వారికి తెలియకుండానే ఈవినింగ్ వాని ఇంటికి వెళ్ళి వాడితో ద్వారా ఒక 5-6 స్నేహితులు కలిసి వారి బర్త్డే వాళ్ళు ఫ్యామిలీలో ఇంట్లో బర్త్డే కేక్ కోయడం వల్ల ఆ యొక్క స్నేహం అనేది ఇంకా బలపడుతుంది. అనేక రకాల చక్కని సామాజికంగా ఉపయోగపడే చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తారని ఈ యొక్క గ్రూప్ క్రియేట్ చేసిన అందరికీ మీరు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆ స్కూల్ పేరు శ్రీ సరస్వతి శిశు మందిర్. అది సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైనటువంటి ఒక గొప్ప జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే
బాటలో నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు, తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు, ఆశయంపై సాగినప్పుడు అసువులొడ్డి నిలిచేటప్పుడు, ఆశయంపై సాగినప్పుడు అసువులొడ్డి నిలిచేటప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. రామచిలుకల పలుకులై జంటకెగిరే గువ్వలై, రామచిలుకల పలుకులై జంటకెగిరే గువ్వలై, బోయవాని వలలో చిక్కి ఎగిరిపోయిన పావురాలై, బోయవాని వలలో చిక్కి ఎగిరిపోయిన పావురాలై, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే తోడురా. ఆటలల్లో అడుగులైదురా, కులము అడ్డు రాదురా, ఏ మతము ఎదురు లేదురా, కులము మతము లేవని సమత కోసం సాగినప్పుడు, కులము మతము లేవని సమత కోసం సాగినప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. చేయి చేయి కలపరా, చెలిమి చేయ కదలరా, చేయి చేయి కలపరా, చెలిమి చేయ కదలరా, గుండె గుండెను రాసుకొని దండుగాను సాగరా, గుండె గుండెను రాసుకొని దండుగాను సాగరా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే తోడురా. వాళ్ళందరికీ నా ఆశీర్వచనం. ఇన్నాళ్ళ తర్వాత నేను ఇక్కడ రావడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడ పనిచేసింది ఎంతోమంది పిల్లలు నాకు ఎప్పటికీ కాల్స్ చేస్తూనే ఉంటారు మధ్య మధ్యలో. తర్వాత ఇంటికి కూడా వచ్చారు, శ్రీవత అయితే ఇంటికి వచ్చి మరీ తీసుకొచ్చింది. మధ్యలో కొంతమంది పిల్లలు రాజేంద్ర ప్రసాద్, శ్రావణ్, బాల శ్రీనివాస్ కాల్ చేస్తూ ఉంటారు మధ్య మధ్యలో. ఇంతకాలమైనా మీరు నన్ను గుర్తుపెట్టుకున్నందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడ 94లో 94 డైరెక్ట్గా విద్యాపీఠం నుంచి అపాయింట్ అయ్యి ఈ స్కూల్లో జూన్లో జాయిన్ అయ్యాను. తర్వాత 3 సంవత్సరాలు వర్క్ చేశాను ఇక్కడ ఈ స్కూల్లో. తర్వాత నాకు ఈ అవకాశం కృష్ణమాచార్య గారు ఇచ్చారు. అప్పుడు నన్ను అపాయింట్ చేసింది ఆయనే. హై స్కూల్కి క్లాసెస్ నాకు ఆయన అలాట్ చేశారు. ఆయన అలాట్ చేసిన దానికి నేను తగ్గట్టుగానే నేను కృషి చేశాను నేను అనుకుంటున్నాను. ఈ రోజున ఆయన చెప్పిన విధంగా నేను నడుచుకున్నానేమో అని నాకు అనిపిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే దీని వెనుక చాలా ప్రయత్నం ఉంది, లేకపోతే సక్సెస్ కాదు. ఏదైనా అంటే ఏ పని చేసినా దానికి తగ్గట్టుగా మనం పూర్వయోచన చేసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది.
పూర్వ యోజన ఉన్నప్పుడు ఏది కూడా అది ఫెయిల్ అవ్వటం అంటూ ఉండదు, సక్సెస్ అవుతుంది ఏ కార్యక్రమం అయినా. అందుకనే శిశు మందిరాల్లో ఏ కార్యక్రమం చేసినా దానికి ముందుగా తగు తయారీతో పూర్వ యోజన చేసి దానికి బాధ్యతలు కేటాయించి చేయించడం అనేటువంటి జరుగుతుంటుంది. ఈ విద్యార్థులు అదేవిధంగా మరి గత నెల 15 రోజులు 2 నెలల నుంచి వాళ్ళు మెసేజ్లు పెట్టుకుంటూ తెలుసుకుంటూ వివరాలు అందరి విద్యార్థుల వివరాలు సేకరించి దాదాపుగా 120 మంది 3 సెక్షన్లు ఉన్నాయి, 120 మంది విద్యార్థులు ఉన్నారనుకుంటా. మరి అందరూ కూడా దాదాపుగా మరి అందరికీ మెసేజ్ అందింది, అందరినీ కూడా కలిసి మరీ వారిని మాట్లాడి వచ్చేటట్లుగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇది చాలా సంతోషించదగినటువంటి విషయం. ఈ విషయంలో మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత. మంచి వక్త, అనేక పుస్తకాలు రాయటం జరిగింది. తర్వాత భారత ఇతిహాస పురాణ గ్రంథాలను కూడా ఆయనకు పరిచయం ఉంది. ఆయన వాటిని కూడా నిబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా ఇనుమడింప చేసుకోవడానికి, ఇతరులకు మార్గదర్శకంగా ఉండడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. మరి ఇటువంటి కార్యక్రమం తెలుగు మీడియంలో ఎట్లా నడిచినాయో పాఠశాలలో చెప్పడం జరిగింది. మీకు కూడా తెలుసు, ఈ బెల్లంపల్లి పాఠశాల పరిస్థితి కూడా సత్యనారాయణ గారు వివరించారు. మరి 1200, 1500, 1400 సంఖ్యతో ఈ పాఠశాల నడిచింది. మేము పనిచేసినప్పుడు కూడా ఈ బెల్లంపల్లిలో దాదాపు 1200 మంది విద్యార్థులు ఉన్నారు. 1200, 1300 మంది విద్యార్థులు చదువుకున్నారు. మరి అటువంటి పాఠశాలని మరి ఉదయం వందన మాతాజీ చెప్పింది, వారికి తగినట్లుగా వారు ఏది చేయగలిగితే అది ఆర్థికంగా అనే కాదు, అనేక రకాలుగా సహాయం చేయొచ్చు. మనం మాట సహాయం చేయొచ్చు, ఆర్థికంగా చేయొచ్చు, ఇంకో రకంగా చేయొచ్చు. ఎట్లా చేసినా మరి పాఠశాలను మర్చిపోకుండా మనం చదువుకున్నటువంటి పాఠశాలను దాన్ని పైకి తీసుకురావడానికి, పురోభివృద్ధికి, అంటే మనం ఈరోజు కార్యక్రమం జరుపుకుంటున్నాము అంటే పాఠశాల ఉంది కాబట్టి జరుపుకుంటున్నాం, లేకపోతే ఎక్కడో దీనిలోకి వెళ్ళి జరుపుకోవాలి. దీనిలో పెళ్ళిళ్ళు చేసుకుంటాను చూడండి. కాబట్టి వాటిల్లోకి వెళ్ళి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మరి వాళ్ళు జరుపుకుంటున్నామంటే మన పాఠశాల అని చెప్పుకుంటున్నాం, మనం చదువుకున్నటువంటి పాఠశాల. కాబట్టి పాఠశాల ఉంటే మనకి ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి పాఠశాల అభివృద్ధికి మనం అన్ని విధాలా కూడా సహకరిస్తూ మరి ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా శిశు మందిరాలు ఇతోధికంగా అభివృద్ధి చెందడానికి మరి ఆంగ్ల మాధ్యమం అభివృద్ధి చెందుతుంది, దాంట్లో అనుమానం లేదు. కాకపోతే కొంత సమయం పడుతుంది. సరస్వతి విద్యాపీఠం కూడా మొట్టమొదట ఆంగ్ల మీడియం రాగానే తీసుకోలేదు. వాళ్ళు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి అనే ఉద్దేశంతో కొంత కాలయాపన చేయడం జరిగింది. తర్వాత మెల్లగా మళ్ళీ వాళ్ళు కూడా మార్చుకోవడం జరిగింది. మారుతున్నటువంటి సమాజానికి అనుగుణంగా, మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా ఆంగ్ల మాధ్యమం పాఠశాలలు ప్రారంభించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. కాబట్టి త్వరలోనే పికప్ అందుకుంటాయి, దాంట్లో అనుమానం లేదు. మీ అందరి సహాయ సహకారాలు అవసరం. అవి ఉన్నట్లయితే సరస్వతి విద్యాపీఠ లక్ష్యం కూడా నెరవేరుతుంది. మరి ఇటువంటి పాఠశాలలు దినదినాభివృద్ధి చెంది ఎంతోమందికి దోహదకారిగా ఉంటాయి, ఉపయోగపడతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వీరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా పేరు పార్వతి మల్లేష్. నేను 2nd క్లాస్ నుంచి 10th వరకు చదివాను. నాకు 2003లో మ్యారేజ్ అయింది. మా మిసెస్ పేరు కవిత. నాకు 2 పిల్లలు, పాప సాత్వికా పటేల్, బాబు అభినవ్ పటేల్. సాత్వికా పటేల్ వచ్చేసి ప్రస్తుతం CPD చేస్తుంది. బాబు 9th క్లాస్ ఎట్ కేంద్రీయ విద్యాలయ మంచిర్యాల. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. ముఖ్యంగా మీరు అందరూ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు బండారు రాజేష్. నేను 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకున్నాను. ప్రస్తుతానికి బెల్లంపల్లి నేను ఉంటున్నాను, బిజినెస్ చేస్తున్నాను. నాకు 3 అమ్మాయిలు. పెద్ద పాప ఇప్పుడు 6th కంప్లీట్, 2nd పాప 2nd కంప్లీట్, 3rd పాప ఇప్పుడే జాయిన్. వందనాలు. నా తోటి రాణి, మా హస్బెండ్ రీసెర్చ్ సైంటిస్ట్. నాకు 2 పిల్లలు, పాప 10th క్లాస్, బాబు వచ్చేసి 6th క్లాస్. ప్రజెంట్ నేను పల్లవి మోడల్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. 7th వరకే చదివాను. అయితే మా అక్కయ్య 10th క్లాస్ అయిపోయింది, పెక్కంటి రమాదేవి. మా చెల్లె 6th క్లాస్ వరకు ఇక్కడనే చదివింది, శ్రీలత, పెక్కంటి శ్రీలత. అయితే అప్పుడు చిన్నప్పుడు మామూలుగా కొట్లాడేవాళ్ళం,
అంటే క్లాస్ రూమ్లో కొట్టున్నారు. శ్యామల సురేష్ మేము ఇద్దరం కలిసి మస్తు క్లాస్ రూమ్లో కొట్టేటోళ్ళు, గ్రౌండ్లో మట్టిలా కొట్టుకునేవారు. అది అంటే అట్లా చిన్నప్పుడు విషయాలు నేను చెప్పబోద్దని చెప్తున్నాను. ఎవరు బాధపడే అవసరం లేదు, అంటే అందరు హ్యాపీగా ఉండాలి. ఇక నాకైతే లోపల ఉన్న చెప్పబుద్ధి అవుతున్నది. ఇక మీరు లెవెన్లో రిటైర్మెంట్ అయిపోయాడు. ఇక నేను మనసులో ఏది కానీ పెట్టుకుని ఏది కానీ స్ట్రేట్గా మాట్లాడతాను. ఎవరేమన్నా అనుకోండి, నాకు సంబంధం ఉండదు. వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు క్లాస్ రూమ్లో. అయితే నా బ్యాగ్లో ఎవరో వాచ్ పెట్టారు, ఎవరిదో ఒక వాచ్ నా బ్యాగ్లో పెట్టారు. అప్పుడు నన్ను దొంగగా అంటే క్రియేట్ చేసారు. యాక్చువల్గా మా డాడీ పోలీస్ కాబట్టి నాకు కూడా కొంచెం పోలీస్ బుద్ధులు వేసినాయి. ఇప్పుడు నేను ప్రజెంట్ పోలీస్నే. ఆ తప్పు నేను చేయలేదు. అయినా కానీ నన్ను ఒక రూప్లేసి అంటే ఒక 20 మందితో పాటు నన్ను కూడా కలిపి బంధించారు. అంటే రూమ్లో ఒకటి గొల్లం పెట్టారు. నేను అప్పటికి కూడా చెప్తున్నా, వాచ్ ఎట్లా వచ్చింది నాకు తెలియదు. తీయాలంటే కూడా నేను ఎక్కడో దాచిపెట్టచ్చు, ఎటో చేసుకోవచ్చు, అడ్రస్ లేకుండా చేస్తాను నేను. కానీ నా మనసులో అట్లా దొంగతనం చేయాలని లేకుండే. కానీ ఎవరు అన్నోన్ పర్సెంట్ వాళ్ళు ఎవరో నాకు కూడా తెలుసు. నా బ్యాగ్లో వాచ్ పెట్టగానే అది నింద నా మీద పడిపోయింది. అప్పుడు నేను సైలెంట్ ఉండేటోంది కాబట్టి సైలెంట్ ఉన్నాను. ఇక మెల్లమెల్ల మాటలు నేర్చుకున్నట్టు ఇప్పుడు మీ అందరి ముందర చెప్తున్నాను. ఏదైనా తప్పు చేస్తే నేను చెప్తా, అట్లేం లేదు. నేను ఇప్పటికి కూడా వాళ్ళు ఇట్లా పొరపాటు జరిగింది ఏమనుకోకండి అని చెప్పి పెట్టేస్తా, లేదా వాళ్ళతో అన్నా చెప్తా. నా వాళ్ళే నేను ఫస్ట్ నుంచి 10th వరకు ఇక్కడనే చదువుకున్నాను. తర్వాత 2002లో మ్యారేజ్ అయింది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు ఒక పాప బాబు. పాప పేరు సుహ, బాబు పేరు అమ్మాన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నేను ఏజీ హాస్పిటల్స్ అని చెప్పి ఇంటర్నేషనల్ వరల్డ్లో నెంబర్ 3 హాస్పిటల్ అనమాట. అందులో డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి చైర్మన్ టీంలో వర్క్ చేస్తాను అనమాట. నేను నాకు 2009లో మ్యారేజ్ అయిపోయింది. మా మిసెస్ పేరు రజని, నాకు ఒక పాప, తన పేరు శ్రీనిత, ఇప్పుడు 8th క్లాస్ చదువుతుంది. మా వారి పేరు మనోజ్ కుమార్, నాకు 2 అమ్మాయిలు, అక్షయ, అక్షర, 9th క్లాస్. ఆశ్చర్యమల్లకి అందరికీ నమస్కారం మరొకసారి. నేను ఓరగంటి శ్రవణ్ కుమార్, వైజాగ్ సిఎంఆర్ షాపింగ్ మాల్లో క్లస్టర్ మేనేజర్గా జాయిన్ అయ్యాను. ఒక 15 సంవత్సరాలుగా నేను జాబ్ చేస్తున్నాను. రీసెంట్గా వైజాగ్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. నాకు 2 పాపలు. అందరూ ఈ మెమరీని బాగా గుర్తుంచుకోవాలి, పాజిటివ్ ఎనర్జీతో వెళ్ళాలి. ఇక్కడతో ఇది ముగియకుండా నెక్స్ట్ కూడా మనం ఇలాగే కంటిన్యూగా మన స్నేహభావాన్ని కంటిన్యూ చేయాలి. గ్రూప్లో కానీ ఇంకో ద్వారా కానీ మనం అందరం సంఘటితమై ఉండాలని ఆలోచన. ఆల్ బెస్ట్ ఫర్ నెక్స్ట్ అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు డాక్టర్ గోపికారాణి. నేను ఎల్ఎల్బి కేయూ యూనివర్సిటీలో చేశాను. ఎల్ఎల్ఎం క్రిమినల్ లా గోల్డ్ మెడల్. 2019లో పిహెచ్డి చేసిన మొట్టమొదటి మహిళా న్యాయవాదిని తెలంగాణలో. అది కాకుండా నేను శక్తి సొసైటీ ఫర్ ఉమెన్ అవేర్నెస్ సొసైటీస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాను. ప్రజెంట్ నేను బీజేపీ స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్, అలాగే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలో రిసోర్స్ పర్సన్, కరీంనగర్ లా కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నాను. నాకు ఇంటర్నేషనల్ యూనిసెఫ్ కౌన్సిల్ నుంచి 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అది కాకుండా సేవారత్న, కళాభినేత్ర. ఇందాక వందన చెప్పినట్టు అంటే మ్యారేజ్ అనేది దేనికి అడ్డం కంప్లీటెడ్ మై పిహెచ్డి క్రిమినల్లా. దాంట్లో ఏంటంటే జువెనల్ ప్రజెంట్ ఉమ్మడి వరంగల్ జిల్లాకి జువెనల్ జస్టిస్ బోర్డ్ మెంబర్గా ఉన్నాను. అంటే మొత్తం 6 జిల్లాలకి కలిపి బాలల న్యాయమండలికి ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్గా వ్యవహరిస్తున్నాను. అలాగే బీజేపీ పార్టీ నుంచి ఎంపీ ఆస్పిరెంట్గా వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్. గర్ల్స్కి ఎందుకు ఇవ్వరు అంటే నేను ఉన్న శ్రీలక్ష్మి ఇద్దరు స్కూల్ మనకి అంటే అందరం అనుకుంటాం కలవాలని. ఈ కలవడానికి వేదిక ధైర్యం మన బొల్లం శ్రీనుకి అందరం మనకి గట్టిగా క్లాప్స్ కడదాం. ఎందుకంటే అవకాశం అనేది మన అందరం అనుకుంటాం, ఆ టైంని కేటాయించి మనకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వందన. నా గురువులందరికీ పాదాభివందనం, నా మిత్రులందరికీ శుభాకాంక్షలు. సాయంత్రం అయినట్టు అనిపిస్తుంది మరి టైం అయితే. ఇంతకుముందే నా ఇంట్రడక్షన్ చెప్పేసిన ఆల్రెడీ. నా పేరు వందన. మనం చదువుకున్నప్పుడు ఈ సెక్షన్లో ఉన్న ప్రజెంట్ ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న బైసా మండల్లో. ఈ రకంగా స్టడీ చేయడానికి ఏంటి నీకు ఉపయోగపడ్డది, ఇంత టైం ఎట్లా ఇస్తున్నావు అని మన అన్నయ్య అడిగిండ్రు ఇంతకుముందు. నా స్నేహితులు నాకెంత ఆప్తులో పుస్తకాలు కూడా అంతకు గురించి ఒక 2-3 పుస్తకాలు చూస్తా. నా ఫోన్లో ఎప్పుడు ఒక 2-3 ఈ బుక్స్ డౌన్లోడ్ చేసి ఉంటాయి. ఎందుకంటే జర్నీలో వినడానికి
చదవడం తగ్గిపోయింది కాబట్టి వింటేనైనా కొంత నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నట్టు. మళ్ళీ ఫిజికల్ సైన్స్ అనేసరికి చాలామంది టఫ్ సబ్జెక్ట్గా ఫీల్ అవుతారు, చదవక ముందే ఓటమిని ఒప్పుకున్నట్టు. దాన్ని నేను బాగా ఈజీ వే చేయడానికి నా క్లాస్లో ఇంతకుముందు నేను నేర్చుకున్నాను స్కూల్లో నా ఉపాధ్యాయులు మా కళ్ళ ముందు ఉన్నప్పుడు ఎలా ఉంటుండేనో అక్కడి కొన్ని టిప్స్. అంటే క్లాస్ బోర్ రావద్దంటే ఎగ్జాంపుల్ చిన్న చిన్న ఇప్పుడు మోటివేషన్ కథలు అంటాం కదా, ఫిజికల్ సైన్స్కి ఏం కథలు ఉంటాయి మేడం అనుకుంటారు మీరు. ఫిజికల్ సైన్స్లో కూడా కథ చెప్పచ్చు. బల్బును కనుగొన్నది ఎవరు గుర్తుందా ఎవరికన్నా? బల్బు థామస్ అల్వా ఎడిసన్ కదా. అనే కొన్ని వేల సార్లు ఓటమి పాలైన తర్వాత బల్బును కనుక్కోవడం జరిగింది. దాన్ని మనం ఒక స్టోరీ లాగా చెప్పచ్చు, అక్కడ క్లాస్లో చెప్పచ్చు. ఎందుకంటే మనం ఓటమిని 1-2 సార్లకే ఒప్పుకుంటాం, కానీ కొన్ని వేల సార్లు ఓటమిని పొందిన తర్వాత కూడా 1000 సార్లు కూడా నేను ఏం చెయ్యకూడదు అన్న విషయాన్ని నేర్చుకున్నా అని చెప్తాడు. 1000 సార్లు 1000 తప్పులు చేసినా ఈ వైర్ ఇట్లా పెట్టాలి, ఈ వైర్ ఇట్లా పెట్టాలి అనుకున్నాడు, బల్బు వెలగలేదు. అంటే ఏం నేర్చుకున్నాడు అంటే ఈ 2 ఇట్లా పెట్టద్దని నేర్చుకున్నాడు. అంటే ప్రతి టాపిక్ని ఎగ్జాంపుల్ వస్తే సినిమా పాటల్ని కూడా తీసుకొస్తాను నేను క్లాసులకి. ఒక పాట ఇది, దివి నుండి దిగి వచ్చే యాపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. అది మనకు యాపిల్ పండు చెట్టు మీద నుండి పడడం, అందరూ మనలాంటి వాళ్ళైతే లపక్కన అందుకొని తినేసి వెళ్ళిపోతారు. కానీ న్యూటన్ ఏం చేసిండు, పండు కిందికే ఎందుకు పడ్డది అన్నాడు. అంటే ఈ రకంగా సబ్జెక్ట్లో కూడా స్టడీని తీసుకొస్తూ నా క్లాసు ఇంటరాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తుంటా. దానికి వేదిక మన పాఠశాలనే. ఎందుకంటే గోవిందుని గురించి ఇన్ఫర్మేషన్ మనకు ఎవరు ఇస్తారంటే గురువు ఇస్తారు. గురువు గోవిందులు ఇద్దరు వచ్చి మన కళ్ళ ముందర నిల్చుంటే, మన ఎదురుగా ఉంటే ఫస్ట్ ప్రణామం ఎవరికి చేస్తాము అని అంటే గురువుకే చేస్తాం. ఎందుకంటే గోవిందుడు ఇతను అని చెప్పి నాలెడ్జ్ ఇచ్చిందే గురువు. అట్లా నేను చెప్పేది ఫిజికల్ సైన్స్ అయినప్పటికీ, నా సబ్జెక్ట్ ఫిజికల్ సైన్స్ అయినప్పటికీ, నా క్లాస్లో నా స్కూల్లో ఏ టీచర్ రాకపోయినా లీజర్ పీరియడ్లో నేను వెళ్తే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఏ సబ్జెక్ట్ అయినా నేను డీల్ చేస్తాను. ఆ కాన్ఫిడెన్స్ నాకు స్కూల్ నుండి వచ్చింది. ఒక హిందీ అంటే భయపడతాం, ఇంగ్లీష్ అంటే